వైజాగ్ ఉత్తరాంధ్ర అభివృద్ధి మైలురాళ్లలో అడుగడుగునా డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి గారి మార్క్ చిరకాలం నిలిచి ఉంటుంది. అందుకే తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు అందుకున్న అతి తక్కువ మంది లీడర్లలో ఒకరిగా ఆమె చరిత్రకెక్కారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న వైజాగ్ రాయ్పూర్ హైవే కోసం బొబ్బిలి ఎంపీగా ఉన్నప్పుడు 2008లోనే ఝాన్సీ గారు పార్లమెంట్లో పోరాటం చేశారు. ఆ తర్వాత విజయనగరం ఎంపీగా ఉన్నప్పుడు వైజాగ్లో ఐఐఎం పెట్టాలని, వైజాగ్ స్టీల్ ప్లాంట్కి మైన్స్ ఇవ్వాలని ఫైట్ చేశారు. వైజాగ్లో వాటర్ ప్రాబ్లమ్స్ లేకుండా చేయడానికి భీమిలిలో డిస్టిల్లరీ వాటర్ ప్లాంట్లు తీసుకొచ్చారు. తెలుగు భాషకు ప్రాచీన హోదా కల్పించడంలో కీ రోల్ ప్లే చేశారు. ఆంధ్రప్రదేశ్ స్కూల్స్కి ఇవ్వాల్సిన సర్వశిక్షా అభియాన్ నిధుల కోసం వైజాగ్ BHEL బలోపేతం కోసం కృషి చేశారు. వైజాగ్ ఫిషింగ్ హార్బర్ కోసం రిప్రజెంటేషన్ ఇచ్చింది కూడా తనే. ఇలా తన పరిధిని దాటి అనేక విషయాలపై పోరాటం చేశారు కాబట్టే డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి గారు ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు అందుకున్నారు. ఇప్పుడు విశాఖ వాయిస్ వినిపించడానికి, విశాఖ డెవలప్మెంట్ కోసం పనిచేయడానికి విశాఖ ఆడపడుచుగా మన కోసం వస్తున్నారు. విశాఖ ప్రజల తల్లివమ్మ మాయమ్మో ఝాన్సమ్మ, వైసీపీ జెండా ఎత్తినవో మాయమ్మో ఝాన్సమ్మ.